సో హలో గాయ్స్, దిస్ ఇస్ నాగేష్ క్రియేషన్స్. ఏం లేదు, అనుకోకుండా శ్రీడికి అయితే రావడం జరిగింది. సో వచ్చినాం ఒక మంచి చిన్న వ్లాగ్, మినీ వ్లాగ్ తీద్దామని ప్లాన్ చేసిన. ఇది మన వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ వ్లాగే. సో వచ్చినాం టెంపుల్ నుంచి అయితే మంచి ఫస్ట్ వ్లాగ్ టెంపుల్ నుంచే స్టార్ట్ చేద్దాం అని ఇక శ్రీడికి అయితే వచ్చినాం. ఇక ఫ్యామిలీ అందరం రూమ్ నైటే వచ్చినాం. నైట్ నిన్న దర్శనం చేసుకున్నాం. ఫుల్ వర్షం ఉండే నిన్న. సో అందుకని ఈరోజు మంచిగా మార్నింగ్ వెళ్దామనేసి అందరం అయితే ఫ్రెష్ అయినాం. ఇక అందరు రెడీ ఉన్నారు. ఎప్పుడైతే ఇక స్టార్ట్ అయిపోతాం టెంపుల్కు. సో దర్శనం అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి ఉన్నాయి అన్ని విజువల్స్ మీకు అన్నీ అప్లోడ్ చేస్తాం. మీరు స్టార్టింగ్ నుంచి అంటే ఎండింగ్ వరకు ఏది మిస్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూశాను గాయస్. సో అలాగని మన మన సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు వస్తే జాయిన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం బ్లాగ్ కదా, కొంచెం ఇట్లా తడబడతా పడతా అట్లానే ఏమనుకోకండి. ఇలాంటి బ్లాగ్స్ మీకు ముందు ఎన్నెన్నో తీసుకుంటూ వస్తాయి. ఇదే మన హోటల్, ఇక్కడ రూమ్ తీసుకున్నా. ఇక్కడ రూమ్ తీసుకున్న తర్వాత ఇక ఫ్రెష్ అప్ అవుతున్నాం, అందరు ఇక స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, బెల్ అయితే మర్చిపోకండి గాయస్. సో మన ఫ్యామిలీ అయితే రెడీ ఉన్నది, చూపించేస్తా. లెట్స్ స్టార్ట్. సో హలో గాయస్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం మన ఫ్యామిలీ అంతా. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. సో రెడీ గాయస్, వీడియో అయితే చూసేయండి. మా తమ్ముడు వేసిన మత్తు ధోతి కట్టిండు, ఫ్యామిలీ మొత్తం చోటా ఫ్యామిలీ, మినీ ఫ్యామిలీ. సో ఇదైతే షూస్ అండ్ చెప్పుల లాకర్ అన్నమాట. అది మొబైల్స్ లాకర్ అన్నమాట. లోపలికైతే ఫోన్స్ అవైలబుల్ లేవు. సో మేమైతే ఇప్పుడైతే లోపలికైతే ఫోన్లు తీసుకెళ్ళరాదు, లోపలైతే వీడియో తీయరాదు. అట్లా అనేసి ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత మొత్తం మీకు అంతా చూపించేస్తాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. చలో రెడీ. సో ఇదైతే 6 నెంబర్ అనేది మన గేట్ లాకర్ అన్నట్టు. 6 అనేది నార్మల్ దర్శనం, 7, 8 అనేది స్పెషల్ దర్శనం. ఇక్కడ నుంచి వెళ్తే మెయిన్ 6 and 7, 8 లోపలికి వెళ్తాం. సో మొబైల్ అనేది లోపల ఎంట్రీ లేవు కాబట్టి మొబైల్స్ అనేది లాకర్లో పెట్టేసి మనం లోపలికైతే ఎంట్రీ ఇచ్చాలి. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మీకైతే మొబైల్ అనేది లోపలికి తీసుకెళ్ళనియారు కాబట్టి లోపలైతే మనం వీడియో షూట్ అయితే చేయలేము. సో ఏమున్నా కానీ ఇక్కడనే లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు మిగతా విజువల్స్ అండ్ ఫొటోస్, సాయిబాబా అవన్నీ మీకు అన్నీ మొత్తం చూపిస్తా. ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం, మొబైల్ అయితే లోపలికి వెళ్ళి తీసుకెళ్ళనియారు. సో దర్శనం చేసుకొని వచ్చేస్తాం. 1 hour later. సో దర్శనం అయితే అయిపోయింది. లోపల రష్ ఏం లేదు. 1.5 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. మండే కాబట్టి రష్ ఏం లేదు లోపల. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి శని సిగ్నాపూర్ అని ఇంకొక టెంపుల్ ఉంటుంది. అక్కడ షిరిడీకి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకుంటారు. సో ఇవన్నీ వెహికల్స్ అక్కడనే అన్నమాట. ఒక్క పర్సన్కి ఎంత ఉంటాడో ఆ వెహికల్ డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కూడా వెళ్ళేది అక్కడనే. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తాం. అది కూడా ఫుల్ వీడియో తీసేస్తాం. అది కూడా ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అది కూడా చూసేయండి. సాయి సిగ్నాపూర్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను అతను అడుగుతాయి ఒక్క పర్సన్కి ఎంత డీటెయిల్స్ అని. సో భయ్యా ఏ గాడియా पूरा कहाँ जाते? सिग्नापुर जाते भैया. सिग्नापुर जाते. ओके, एक पर्सन को कितना भैया? 200 रुपये जाना. 200 रुपये जाना आना. लेके आते पूरा दर्शन भी तुम. पूजा पाठ होने का 1 घंटा रुकता गाड़ी. ఓకే థ్యాంక్ యూ భయ్యా. చూసారా గాయస్, ఇప్పుడు ఒక్క పర్సన్కి అయితే 200 రూపీస్ అట. తీసుకెళ్తారట, తీసుకొస్తారట. దర్శనం కూడా అలా చేపిస్తారట. సో ఇప్పుడు మనకైతే వెహికల్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు నార్మల్గా ట్రైన్లలో, బస్సులలో జర్నీ చేసిన వాళ్ళకి ఇక్కడ వెళ్ళచ్చు. 200 రూపీస్ అంటే ఇక్కడ నుంచి ఒక 73 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అక్కడ మంచి వ్యూస్ ఉంటాయి, లొకేషన్స్ ఉంటాయి. టెంపుల్ అయితే మంచిగా ఉంటుంది. సో బయటదంతా చూపించేస్తా, చూసేయండి. ఇప్పుడు రెడీ గాయస్.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫుల్ బ్లాగ్ అనేది తీసేస్తా. సో అక్కడ లోపలికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అక్కడ మొత్తం ఆల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తా. సో నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి, నెక్స్ట్ వీడియో కూడా వచ్చేస్తుంది.